ముందుగా బైబిల్ దేవుడి కల్పితం అంటూ ప్రతిపక్షం వాళ్ళు చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే దైవం అనేది ఒక విశ్వాసం, ఆ విశ్వాసం అలౌకికమైంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మతాలకు సంబంధించి భగవంతుడికి సంబంధించిన సంబంధాలన్నింటినీ కూడా అలౌకికంగానే వదిలేసినాయి. అందుకే రాజ్యాంగం కూడా ఈరోజు మనిషికి ఉండే సంబంధాన్ని తప్ప మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాన్ని ఎక్కడ పట్టించుకోరు. ఒకవేళ ఇదే ప్రతిపాదన మీరు యేసు విషయంలో చేసి ఉండుంటే అది చర్చనీయమే, ఎందుకంటే యేసు భూమి మీదకి వచ్చాడు అని చెప్తున్నారు కాబట్టి. అలాగే మన గ్రంథాల్లో కూడా అవతార పురుషుల విషయంలో అయితే కనుక మనం చర్చ చేయొచ్చు. కానీ భగవంతుడు అని చెప్పుకునే శక్తి యెహోవా అనేది వాళ్ళు, అటువంటి శక్తి భూమి మీదకు వచ్చినట్టుగా ఆధారాలు ఎవరు చూపిస్తారు? ఒకవేళ మోషే లేడు కాబట్టి, లేకపోతే తర్వాత వచ్చిన ప్రవక్తలు లేరు కాబట్టి యెహోవా కల్పితం అని మీరంటే, హిందూ గ్రంథాల్లో కూడా చాలామంది భగవంతుడిని చూసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఋషులు. ఆ ఋషులకు సంబంధించిన ఆధారం ఇప్పుడు లేదు మనకు కూడా. ఆ ఋషుల పేరుతో ఉన్న రచనలు మనం నమ్ముతున్నాం కదా. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అసలు మొత్తానికి యెహోవానే కల్పితం అనే మాట అంటం అయితే సబబని నాకైతే అనిపించట్లేదు 100%. అండ్ ఇంకోటి, అటువంటి పాత్రకి మనం చారిత్రక ఆధారాలు వెతకటం కూడా అంత సబబు కాదని అనిపిస్తూ ఉంది. కానీ అతన్ని కల్పిత పాత్ర అనకపోయినా కలిపురుషుడు అంటానికి మాత్రం మనం చూడవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఒక గ్రంథాన్ని బేస్ చేసుకుంటున్నాం, శ్రీమద్ భాగవతాన్ని, కల్కి పురాణాన్ని. దీనిలో ఆ కలి యొక్క లక్షణాలు, లేకపోతే ఆ కలి యొక్క జనాంగం యొక్క లక్షణాలు కనుక మనం చూస్తున్నట్లయితే యెహోవా పాత్రకి, లేకపోతే యెహోవాని అనుసరిస్తున్న పాత్రలకి, లేదు యెహోవా వీళ్ళు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులు అని చెప్పుకున్న పాత్రలకి కనుక కరెక్ట్గా సరిపోతూ ఉంది. అందులో మీరు ఒక మాట అన్నారు, కల్పితం అని చెప్పడం చాలా సులభం, మాకు కలిపురుషుడు అని చెప్పడం కష్టం అని చెప్పేసి. కలిపురుషుడు అని చెప్పడమే ఈజీ అండి, ఎందుకంటే కలి యొక్క లక్షణాలు దీనిలో ప్రతిపాదన చేయబడి ఉన్నాయి. ఈ లక్షణాలు ఈ కలికి ఇక్కడైతే ఏవైతే చెప్పబడ్డాయో అవే బైబిల్ దేవుడికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆధారాలు లేవు, ఇది మేము తేల్చేయటం చాలా ఈజీ అని చెప్పేసి అంటున్నారు. ఆధారాలు లేవు అంటే అసలు అన్నిటికంటే పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ భగవంతుడు అనుకునే వాళ్ళ విషయంలో. అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే బైబిల్ దేవుడు అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్తో ఉంటాడు, ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాడని చెప్పేసి అన్నారు. ఇవ్వండి ఇక్కడ శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయం 1వ శ్లోకంలోనే చెప్తా ఉన్నారు, పిదప ప్రబలమగు కలియుగ ప్రభావము కారణంగా ధర్మము, సత్యము, శౌచము, ఓర్పు, దయ, ఆయువు, బలము, స్మృతి అనుదినము క్షీణిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే అందులో సత్యము, ధర్మము, దాంతోపాటు స్మృతి కూడా ప్రతిరోజు క్షీణిస్తూనే వెళ్తుంది. ఆ కలి అన్నిటికీ కారణమైనప్పుడు వాడేమన్నా తిన్నగా ఉంటాడా? వాడు వీటన్నిటికీ లోనవుతున్న వాడే కదా. వాడు అట్లలోనే పడుతుంది, ఆ ట్రాప్లోనే ఉంటాడు, వాడు మారుతూ ఉంటాడు. అసలు వాడికి ధర్మం ఏంటి? ఇవాళ ఉన్నదాని మీద కాసేపు ఉంటే అది కలి ఎందుకు అవుతుంది? కలి అనేవాడు క్షణక్షణం మారిపోతూ ఉంటుంది అది బుద్ధి, అదే కలి ప్రభావం. సో యెహోవా ఆ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా ఎన్ని విషయాల్లో అయినా సరే అడ్డదిడ్డంగా మారిపోయినా సరే యెహోవాని ఏం అడగటానికి లేదు, బికాజ్ యెహోవా ఇస్ నథింగ్ బట్ కలి కదా. సో ఇక్కడ దీన్ని మనం ఇచ్చేయటానికి లేదు. అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే వేరు ప్రవక్తలు వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు రాసుకొచ్చారు, వాళ్ళ ప్రవక్తలు మారినప్పుడల్లా యెహోవా క్యారెక్టరైజేషన్ మారింది అంటున్నారు. ప్రవక్తలందరూ ఎవరండి? ఆ కలి ప్రభావంతో ఉన్నవాళ్ళేగా, ఎవరికి నచ్చింది అది రాసుకున్నాడు. ఇక్కడ క్లియర్గా ఒకటి చూడండి, కల్కి పురాణంలో కనుక మనం చూస్తున్నట్లయితే కలివంశీయులు యజ్ఞము, అధ్యయనము, దానము మున్నగు వైదిక ధార్మిక కార్యక్రమాలు నాశనం చేయుచు ఆది, వ్యాధి, ముసలితనము, గ్లాని, దుఃఖము, శోకము, భయములను ఆశ్రయించి బతుకుతారు. కలిరాజును అనుసరించి సేవక జనము లోకమును పీడించు గుంపు తిరగసాగిరి. వీరు కాలమునకు అతీతులై భోగలాలసులై కామస్వభావం గలవారే తిరుగుతూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరు యెహోవాను అనుసరించిన వాళ్ళని, లేకపోతే యెహోవా ఇష్టపడుతూ బైబిల్లో చెప్పిన పాత్రలను చాలామందిని చూడండి. ఎవరైతే యెహోవా వీళ్ళు నా పుత్ర సమానులు అనుకున్నాడో, ఎవరైతే వీళ్ళు నా స్వకీయ జనం అనుకున్నాడో వాళ్ళందరూ సుఖపడటము, తినటము, తాగటము తప్ప వేరే ఏ పని చేయలేదు. దాంతోపాటు వాళ్ళ బతుకంతా కూడా దోచుకోవటం, ఆ పక్కనోడు తెచ్చి దాచుకోవటం, లాక్కోవటం, ఇదే పని వాళ్ళంతా చేస్తూ ఉన్నది. అంటే దీని మీద ఇంకాస్త డెప్త్గా ఫర్దర్గా వెళ్దాము, సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్లుప్తంగా చెప్పేశాను. 1 minute మాట్లాడవచ్చు. ఎస్. అండ్ ఇందాక ఎస్తర్ గారు చెప్పారు కదా కొన్ని చారిత్రక సంబంధించిన పుస్తకాల గురించి. దానిలో హూ క్రియేటెడ్ జెహోవా అనే దానికి వచ్చేసి మోజెస్ అనే అతను అసలు ఆ పాత్ర లేదు కాబట్టి అన్నారు. దానికి ఆల్రెడీ ఇందాక సమాధానం చెప్పాను. మోజెస్ లేడు కాబట్టి యెహోవా లేడు అనుకోవటానికి కుదరదండి, ఎందుకంటే యెహోవా ఇస్ నాట్ ఏ ఫిజికల్ ఎంబాడిమెంట్. కాబట్టి మై సబ్మిషన్ ఇస్ క్లియర్. ఇందాక కరుణాకర్ గారు చెప్తూ కల్పితము అనేటటువంటి పదాన్ని వాడారండి. దానికి అనేక ఆధారాలు చూపారు. మొట్టమొదట నేనేమంటానంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేవుణ్ణి నమ్మేటటువంటి వాళ్ళు 250 కోట్ల మంది కంటే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి. 250 కోట్ల మంది ఒక కల్పిత పాత్రను పూజిస్తూ ఉన్నారా? ఆ కల్పిత పాత్ర గురించి వీళ్ళు యుద్ధాలు చేసేంత స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు అని అంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఒక కల్పిత పాత్రను బూచిగా చూపించి ఎవరైనా కూడా యుద్ధాలకు ప్రేరేపించగలరా?
ఎవరైనా కూడా గొడవలకు, ఇంకా అసలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆయనను నమ్మకపోతే నీకు వాళ్ళు గౌరవనీయులు కాదు అని ఆయన చెప్పినట్లుగా మనకుంటుంది. కావున ఒక కల్పిత పాత్రను పెట్టుకుని ఇన్ని వందల కోట్ల మందిని ప్రభావితం చేయడం అనేది అసాధ్యం అనేది నా యొక్క పాయింట్. ఇక రెండవది, కలి లక్షణాలను మనం చూసామనుకోండి, అనేక లక్షణాల్లో మనకి ముఖ్యంగా అంటే కలిపురుషుడు మన వద్దకు వచ్చి మనల్ని ప్రేరేపిస్తే ఏ విధంగా ఉంటుంది అని మనం చూస్తే కనుక ఆయన మొహం ఎలా ఉంటుంది, ఆయన నాలుక ఎలా ఉంటుంది, నోరు ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనకు కాకోదరం అని చెప్పడం ఒక లక్షణం మనకు కనిపిస్తుంది. అంటే కాకి వంటి పొట్ట కలిగినటువంటి వాడు, నల్లగా ఉంటాడు. నల్లగా ఉండడం అంటే మన వాళ్ళలాగా కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి నలుపు కాదు అది. అక్కడ కాకి ఏ విధంగా నల్లగా ఉంటుందో అంత నల్లగా ఉంటాడు కలిపురుషుడు అని మనకి దాంట్లో చెప్పడం జరిగింది. మరి కాకోదరం అనేటటువంటి ఆ ఉపమానాన్ని ఎందుకు వాడారు మన మహర్షులు కలిపురుషుడిని ఉద్దేశించి అని అంటే కనుక, నేను ఇందాక చెప్పాను చూసారా, కాకికి కలికి సంబంధం ఉంది, కలికి క్రైస్తవానికి సంబంధం ఉంది. క్రైస్తవులు ఏ విధంగా అయితే కాకుల్లాగా వందల కోట్ల మంది ప్రపంచం అంతా కనిపిస్తూ ఉన్నారో ఆ విధంగా కలి సంతతి కూడా కోట్లాదిగా కాకుల్లాగా ఉంటుంది. ఎప్పుడూ కూడా హంసలు తక్కువగా ఉంటాయి, కాకులు ఎక్కువగా ఉంటాయి, గోవులు తక్కువగా ఉంటాయి, అదేవిధంగా కుక్కలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా లోకంలో సమాజానికి ఉపయోగపడేటటువంటి సద్గుణాలు కలిగినటువంటి దేవతలైనా జీవులైనా తక్కువగా కనిపిస్తారు ఈ యొక్క అధర్మంతో పోలిస్తే. కావున మనకు అక్కడ స్పష్టంగా కలి అనేటటువంటి ఆయన లక్షణాలు కాకితో పోల్చడం కానీ, వీళ్ళు కాకుల్లాగా కోట్లాది మంది మనుషులకు మనుషులు ఉన్నారు, దేశాలకు దేశాలు ఉన్నాయి, ఇది మనకు అక్కడ ఒకటి కనిపిస్తుంది. గరుడ పురాణంలో మరొక మాట నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఏమిటి అని అంటే కనుక, గరుడ పురాణంలో యుగ ధర్మాలు అని చెప్పడం జరుగుతుంది. యుగ ధర్మాల్ని మీరు చూస్తే కనుక అందులో కలియుగ ధర్మం చెప్పి కలి సంతతి ఏ విధంగా ఉంటారు, అందులో ఉద్విగ్నాశ్చ అనలంకారాహ అనే పదాన్ని వాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అనలంకారాహ అంటే అలంకారం చేసుకోరు అసలు. కలి సంతతి ఎవరైతే ఉంటారో వాళ్ళు అలంకార ద్వేషులు. ఉదాహరణకు మన దేశంలో హిందువులు వైదిక ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక బొట్టు పెట్టుకుంటారు, బొట్టు అలంకారంలో ముఖ్యమైనది. అలాగే తలకు పువ్వులు పెట్టుకుంటారు, చక్కగా మంచి పట్టుచీర కట్టుకుంటారు, మెడలో బంగారాది ఆభరణాలు వేసుకుంటారు, రత్నాలు రాశులు వేసుకుంటుంటారు, కాళ్ళకు కూడా పట్టీలు ఉంటాయి, మెట్టెలు ఉంటాయి. ఈ విధంగా వైదిక ధర్మంలో స్త్రీలైనా పురుషులైనా కూడా మనము బొట్లు పెట్టుకుంటాము, చక్కగా మనం సుగంధ ద్రవ్యాలు వాడతామంటే అలంకారం అంటే మేకప్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ మేకప్ కూడా ఎలా పెడితే అలా ఉండదు. వైదిక పరమైనటువంటి అలంకారాలు ఏవేవైతే ముత్తైదువులు అని అంటారు, ఆ విధంగా పువ్వులు, బొట్టు, సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా కలిగి ఉండడం అనేది వైదిక మతంలో, అంటే వైదికుల యొక్క లక్షణం కాగా, దేవతా లక్షణం కాగా, ఇవేవీ లేకపోవడం అనేటటువంటిది అలంకార ద్వేషులు, అలంకారం లేకుండా ఉండేవాళ్ళు కలి సంతతి అని ఇక్కడ మనకు గరుడ పురాణంలో యుగ ధర్మంలో, కలియుగ ధర్మంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే కలి చేత ప్రభావితం చేయబడ్డారు కాబట్టి, వీళ్ళు కలినే పూజిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు మనం రాముడిని పూజించామనుకోండి, రాముడికి ఇష్టమైన పనులు చేస్తాం. అదేవిధంగా మనం ఒకవేళ శివుడిని పూజిస్తే శివుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేస్తాం. అదేవిధంగా కలిని పూజిస్తూ ఉన్నారు కాబట్టి కలికి ఇష్టం లేని పనులు వాళ్ళు చేయటం లేదు, కలికి ఇష్టమైనటువంటి పనులే చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. ఉద్విగ్నాహ అనేటటువంటిది కూడా ఉంది. అనవసరంగా వీళ్ళు ఉద్వేగానికి లోనైపోతూ ఉంటారు. ఉదాహరణకు ఇంట్లో ఒక తండ్రికో తల్లికో ఆపద వచ్చిందనుకోండి, అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం ఉద్విగ్నానికి మనం లోనవుతాం, ఉద్వేగానికి మనం లోనవుతాం. అకారణంగా ఉద్వేగానికి లోనవ్వడం అనేది మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న వాటికి కూడా వీళ్ళు ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. చాలా చిన్న విషయాలు ఉంటాయి, అందులో ఓవర్ రియాక్ట్ అవుతూ అతి ఉద్వేగానికి వాళ్ళు లోనవుతూ వాళ్ళ మతంలో ఆచారాల గురించి కానీ, వాళ్ళ యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఉద్వేగం అనే పదం నేను ఎందుకు వీళ్ళకి అన్వయిస్తూ ఉన్నాను అని అంటే, నేడు మనం యూట్యూబ్ తెరిచినా, ఫేస్బుక్ తెరిచినా కూడా చాలా స్పష్టంగా ఒకడెవడో ఏదో తీవ్రమైనటువంటి రోగంతో వచ్చేస్తాడు. ఉద్వేగం, అది ఉద్వేగ లక్షణం. ఉద్వేగ లక్షణంతో వస్తాడు. ఉద్వేగ లక్షణంతో వచ్చిన వాడినేమో వీడు ఆ ఉద్వేగాన్ని పోగొట్టినట్లుగా ఈ యొక్క ఎవరో పాస్టరో ఎవరో ఒకళ్ళు కాస్త నటన ఏదో ఒకటి చేసి ఉద్వేగాన్ని పోగొడుతున్నాము అని భావిస్తారు వాళ్ళు.
ఉద్వేగాన్ని పోగొడుతున్నాము అని భావించడం ద్వారా అక్కడ ఉద్వేగం పోతుంది. ఆ సంఘటన చూసినటువంటి వేలాది మందిలో ఒక తీవ్రమైనటువంటి భావోద్వేగం వచ్చేస్తుంది. ఆహా, మా దేవుడు వచ్చాడు, చాలా అద్భుతం చేశాడు. ఈ విధంగా ఉద్వేగం కూడా, అంటే అనవసరమైనటువంటి అకారణమైనటువంటి ఉద్వేగం కూడా, అలాగే అపరిమితమైనటువంటి ఒక పరిధి ఉండదు. అలాంటి ఉద్వేగం కూడా కలియుగ లక్షణాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. కావున ఇంకా కూడా నేను రానున్న ఆ యొక్క రౌండ్లు ఏవైతే ఉన్నాయో ఆ రౌండ్లలో కూడా నేను కలి లక్షణాలన్నీ కూడా ప్రతిపాదించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు 250 కోట్ల మంది పూజించేటటువంటి దేవుణ్ణి కల్పితం అని మీరు అంటున్నారంటే కనుక 250 కోట్ల మందిని కూడా మీరు ఒక జోకర్లు చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను. గొర్రెల్లా భావిస్తున్నారు వాళ్ళందరినీ. అంతే. ఇందాక భావిస్తున్నారు. గొర్రెలు అంటే నాకు గుర్తొచ్చింది. ఇందాక వారు భాస్కర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, కలి సంతతి గుంపులుగా తిరుగుతారు. ఈ మాట మనకి ఇందులో ఉంది, మనకి భాగవతంలో. కలి సంతతి గుంపులుగా తిరుగుతారు. మన యొక్క ధర్మంలో మహర్షులు ఒక్కరే వెళ్ళి తపస్సు చేసుకుంటారు ఏమండి, కానీ కలి సంతతి మాత్రమట గుంపులుగా తిరుగుతూ ఉంటారు. ఈ గుంపు అనేటటువంటిది గొర్రెల మందకి నేను అన్వయిస్తూ, ఇదంతా కూడా సాక్షాత్తుగా మనకి కలిపురుషుడి అంశ, కలిపురుషుడి యొక్క అవతారంగా ఉన్నటువంటి ఒక ఆయన్నే తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా అర్చించుకుంటూ ఉన్నారు అని నేను భావిస్తున్నాను. సో యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం వాదించిన వాదన చాలా బలంగా ఉందని నాకు ప్రస్తుతం అనిపించింది. ఇప్పుడు యెహోవా కల్పితము అనేటటువంటి వీళ్ళ యొక్క వాదన బలం ఏంటో అనేటటువంటిది ఒకసారి ప్రేక్షకులు పరిశీలించాలి.